కనిపిస్తుంది. సత్య. ఎస్, ఒక్కసారి ఇండివిజువల్ డేటాకి వెళదాము. ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాము. న్యూఢిల్లీ డేటా మన దగ్గర ఉంది, చూడొచ్చు. న్యూఢిల్లీలో మళ్ళీ పర్వేజ్ మళ్ళీ లీడ్లోకి వచ్చారు. 225 ఓట్స్ ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో ఉన్నారు. పర్వేష్ సాహిబ్ సింగ్. సో మొదటి రౌండ్లో వెనకంజలో ఉన్న కేజ్రీవాల్, ఆ తర్వాత మళ్ళీ ముందంజలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 6th రౌండ్. ఇప్పుడు టోటల్గా ఇక్కడ స్టేటస్ ఆన్ బోర్డు మీరు చూడొచ్చు. 6/13 అంటే 13 రౌండ్లు ఉన్నాయి న్యూఢిల్లీలో. అందులో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి మళ్ళీ పర్వేష్ సాహిబ్ సింగ్ 225 ఓట్ల తేడాతోటి, అంటే ఒక రౌండ్ కేజ్రీవాల్, ఒక రౌండ్ సాహిబ్ అన్నట్టుగా పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. చాలా క్లోజ్ టక్కర్ అన్నట్టు. జస్ట్ 225 ఓట్స్ డిఫరెన్స్లో కేజ్రీవాల్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే చాలా నియోజకవర్గాల్లో చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉంది. సో అందులో మెయిన్ ముఖ్యంగా న్యూఢిల్లీ కూడా కనిపిస్తోంది. ఇక కాల్కాజీ విషయానికి వద్దాం. కాల్కాజీ 4 రౌండ్స్ అయ్యాయి, 12 రౌండ్లకు గాను. అందులో లీడింగ్లో రమేష్ బిధూరి ఉన్నారు 1635 ఓట్ల తేడాతోటి. ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి కంటే కూడా ఆయన 1635 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కానీ 4 రౌండ్లే పూర్తయ్యాయి, ఇంకా అక్కడ 8 రౌండ్లు ఉన్నాయి. సో ఆ తర్వాత మరో కాన్స్టిట్యుయెన్సీ చాందినీ చౌక్లో ముదిత్ అగర్వాల్ కంటే లీడింగ్లో మనకి కనిపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి పురందీప్ సింగ్ షావ్ని. ఈయన 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 12,000 ఓట్లు. అంటే ఇది యూ కెన్ టేక్ ఇట్ గ్రాంటెడ్, అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి సమప్ చేస్తాను సత్య, సమప్ చేసి ఇన్ఫో చెప్తాను. మీరు కూడా ఇందాక అడిగారు కదా, బీజేపీ మొత్తం 40 నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ 40 నియోజకవర్గాల్లో 10,000 కంటే ఓట్లు ఆధిక్యం ఎక్కువ ప్రదర్శిస్తున్న నియోజకవర్గాలు 10 ఉన్నాయి. బీజేపీ 40లో 10,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించే నియోజకవర్గాలు, అంటే దాదాపుగా ఇక్కడ గెలిచే అవకాశం 100% ఉన్నట్లుగా భావించాలి. 5 నుంచి 10,000 ఓట్లు సాధిస్తున్న ఆధిక్యంలో ఉన్న నియోజకవర్గాలు 7 ఉన్నాయి. ఇవి కూడా దాదాపుగా గెలవటానికి అవకాశం, అంటే డ్యామ్ షూర్గా 17 నియోజకవర్గాలు బీజేపీ డ్యామ్ షూర్గా గెలవటానికి అవకాశం కనిపిస్తుంది. 5,000 లోపు ఉన్నాయి 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవి కూడా దాదాపు గెలవటానికి అవకాశం ఉందని అనుకోవచ్చు. కానీ 1,500 లోపు ఉన్నాయి మాత్రం 2 నియోజకవర్గాలు. ఈ 2 గ్యారంటీ ఏమవుతుందో తెలియదు. ఇక ఆప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టోటల్ 30 నియోజకవర్గాల్లో ఆప్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ 30 నియోజకవర్గాల్లో 10,000 ఓట్ల కంటే అత్యధికంగా ఉంది 7 నియోజకవర్గాలు. గ్యారంటీగా ఈ ఆప్ నియోజకవర్గాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. 5 నుంచి 10,000 ఓట్ల లోపు ఉన్న నియోజకవర్గాలు 5. సో 12 డ్యామ్ షూర్గా ఆప్ గెలవడానికి అవకాశం ఉంది. 5,000 లోపు ఉన్నాయి 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 1,500 లోపు ఉన్నాయి 6 నియోజకవర్గాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే 6 నుంచి 15 నియోజకవర్గాలు బాగా వాలటైల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ నియోజకవర్గాలు ఏమైనా జరగచ్చు. సో చివరి రౌండ్ వరకు వెయిట్ చేయండి అనేది అందుకే చెప్తూ ఉంది. సో డ్యామ్ షూర్గా ఎవరు గెలిచినా, బీజేపీ గెలిచినా 20 స్థానాల్లో డ్యామ్ షూర్గా గెలవడానికి అవకాశం ఉంది. ఆప్ కనుక గెలిస్తే 12 నియోజకవర్గాల్లో డ్యామ్ షూర్గా గెలవటానికి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రతిపక్ష పార్టీ 12 నుంచి 20 మధ్య ఉంటుంది. గెలిచే పార్టీకి ఎన్నో వస్తాయో చెప్పలేము, కానీ ప్రతిపక్ష పార్టీ కానీ 12 నుంచి 20 స్థానాలు గ్యారంటీ గెలుచుకోవడానికి మనకి అవకాశం కనిపిస్తుంది.